మిత్రులారా నమస్తే. సోంపాకం మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి జ్ఞాపకాల గోడ. రచయిత్రి డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. వీరి కలం పేరు విశ్వపుత్రిక. వీరిని గురించిన చిరుపరిచయం విందాం. వీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్గా పనిచేశారు. అనేక కవితా సంపుటాలను, దీర్ఘ కవితలను, ఇట్లాగా అనువాద సాహిత్యాన్ని సృజించారు. అనేక కథల సంపుటాలను కూడా వెలువరించిన ఘనత వీరిది. చరిత్రలో, పురాణాలలో, వర్తమానంలో మానవ జీవితాలను పరిశీలించటం, పరిశోధించటం, అనుభవాలను, ఆనందావేశాలను కవితలు, కథలు, వ్యాసాలుగా మాతృభాష తెలుగులో అక్షరీకరించడం విజయలక్ష్మి గారి అభిరుచి. వీరు రాసినటువంటి ఈ జ్ఞాపకాల గోడ అనే కథ రమ్య దరోబో విశ్వపుత్రిక కథల నుండి తీసుకున్నాను. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. కథ జ్ఞాపకాల గోడ. అది చలికాలం. ఉదయం 6 గంటలకు మదనపల్లెలో రైలు దిగి నాగరాజు తెచ్చిన వ్యాన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేటప్పటికి 7 గంటలు కావస్తుంది. సూట్ కేసు ఇంట్లో పెట్టి నాగరాజు వెళ్ళాడు. వెళ్ళేప్పటికి అమ్మ, నాన్న, సుజాత మేలుకొని ఉన్నారు. సుజాత వంట పనే కాకుండా అమ్మా, నాన్నకు సహాయం చేస్తుంది వాళ్ళ అవసరాలలో. నేను గడపలో అడుగుపెట్టగానే ఇంట్లో నుంచి కాఫీ వాసన నా ముక్కుపుటాలలో దూరి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది. మా అమ్మ చేతి కాఫీకి ప్రత్యేకమైన రుచి. వర్మ కాఫీ వర్క్స్ కొట్లో అప్పటికప్పుడు వేయించిన కాఫీ గింజలు, చికోరీ కలిపి మిషన్‌లో పొడి చేసి ఇస్తారు. ఆ కాఫీ పొడిని తెప్పించుకుని వాసన పోకుండా గట్టి మూత ఉండే ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటుంది మా అమ్మ. ప్రొద్దున్నే లేవగానే మరిగే వేడి నీళ్లు డికాషన్ ఫిల్టర్‌లోని కాఫీ పొడిలో పోసి మూత పెడుతుంది. అమ్మ పళ్ళు తోముకుని, మొహం కడుక్కుని, తల దువ్వుకుని, బొట్టు సరిచేసుకుని వంటింట్లోకి వచ్చేటప్పటికి పాలావిడ శకుంతల పాలు తెస్తుంది. అమ్మ వాళ్ళు జెర్సీ ఆవులను పెట్టుకోవడం మానేసిన తర్వాత శకుంతల వాళ్ళ ఇంటిలో ఆవులతో పాలు పిండి మాకు ఆవు పాలు తెస్తుంది. ఉదయం 6 గంటల లోపే పాలు వచ్చేస్తాయి. తాజాగా తెచ్చిన పాలు పొంగాక తేర్చిన డికాషన్‌లో పోసి, కాఫీ చేసి 2 గ్లాసులలో పోసుకుని హాల్లోకి వస్తుంది అమ్మ. మా అమ్మ తెచ్చే కాఫీ గ్లాస్ కోసం కాచుకున్న మా నాన్నకిచ్చి, ఇద్దరూ కూర్చుని కాఫీని ఆస్వాదిస్తూ తాగుతారు. బహుశా రోజు ఆ సమయంలో ఆ కాఫీ వాసనను పసిగట్టి, ఆ సమయానికి సూర్యుడు మా వరండాలోకి వచ్చి, తన కిరణాలతో ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్నట్టుంటాడు. రాత్రి ట్రైన్‌లో మెలకువతో నిద్ర లేనందున రాగానే అమ్మను, నాన్నను పలకరించి, "బాగున్నావా సుజాత" అని సుజాతను పలకరిస్తూ బాత్రూంలోకెళ్ళాను. పనులు ముగించుకుని త్వరగా బయటపడ్డాను అమ్మ చేతి కాఫీ కోసం. చలికాలంలో ఆ కాఫీ వెచ్చదనం, రుచిని అన్నీ మరిచి నింపాదిగా బయట ప్రకృతితో కలిసి కూర్చుని, ఆ కాఫీ తాగే క్షణాలను ఆస్వాదించటం దినంలో ఒక మంచి సమయంగా భావిస్తాను. డైనింగ్ టేబుల్ దగ్గర నేను, అమ్మ కూర్చుని మాట్లాడుతుంటే, సుజాత కాఫీ గ్లాస్ నాకందించింది. కాఫీ గ్లాస్ తీసుకుని ఒకసారి సిప్ చేసి, కాఫీ గొంతులో మెల్లగా దిగుతుంటే గ్లాసును టేబుల్ మీద పెట్టాను. నాకు ఎదురుగా ఉన్న డైనింగ్ హాల్ గోడ మీదకు పాకాయి నా చూపులు. నాకు ఎదురుగా మా అమ్మమ్మ ఫోటో. ఆ ఫోటోకు కుడివైపున మా మేనమామ ఫోటో. వెనుదిరిగి చూశాను. అటువైపు గోడపై మా నాన్నమ్మ ఫోటో. ముగ్గురివి బస్ట్ సైజు పెద్ద ఫోటోలు. ముగ్గురూ ఈ ప్రపంచాన్ని వీడారు. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నా వయసు దాదాపు 4, 5 సంవత్సరాల మధ్య. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నేను నా మొదటి పాపకు గర్భంతో ఉన్నాను. మా మేనమామ మా పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత చనిపోయారు హార్ట్ ఎటాక్‌తో. అప్పుడప్పుడు ఆ ఫోటోలు మమ్మల్ని, మా నాన్నమ్మ, అమ్మమ్మలతో సెలవుల్లో మా మేనమామ ఇంట్లో గడిపిన రోజులను గుర్తు చేస్తుంటాయి. ఆ ఫోటోలో ఉన్న మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళను 5 మందిని పెంచిన అమ్మ. మా అమ్మకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. మా అమ్మ చిన్నప్పుడే సొంతమ్మమ్మ చనిపోయింది. మా ముత్తాతలు ముగ్గురు. ఆ కాలంలో వారిది చిన్న సంస్థానం. విజయనగర రాజుల కాలం నుండి శిస్తు వసూలు,
ఇతర ప్రజా పనులు, రైతుల బాగోగులు చూడటం. ఆ ముగ్గురికి మా అమ్మమ్మ ఒక్కతే కూతురు. ఆ సంస్థానానికి వారసురాలు. మా అమ్మమ్మకు పెళ్ళైన 9 నెలలకే భర్త చనిపోవడంతో వారసులు లేక ఆ సంస్థానానికి మా మేనమామ దత్తపుత్రుడిగా ఆ సంస్థానానికి వారసుడయ్యాడు. తెల్లగా ఎంతో ఆప్యాయత నిండిన పలుచని మొహంతో, లేత పసుపుకు ఆకుపచ్చ అంచు కంచిపట్టు చీరతో, మెడలో పగడాల దండతో, కొంగు కుడి భుజం మీద కప్పుకుని ఉన్న ఆ ఫోటో చూస్తూ అమ్మనడిగాను. "అమ్మా! ఆ ఫోటోలో బొజ్జమ్మవ్వకు ఆ ఫోటో తీసినప్పుడు ఎంత వయసు?" అని. అమ్మ 2 నిమిషాలాగి, "బహుశా 75 సంవత్సరాలు ఉంటుందేమో. ఆ కాలంలో మీ అమ్మమ్మ పుట్టిన తేదీ, జాతకం రాసినారు గానీ, భద్రంగా దాచిపెట్టడం ఎక్కడుంది? అవన్నీ చేతులు మారి, మాసిపోయి ఎటుపోయాయో" అని ఆగి మరలా, "మీ అమ్మమ్మ ఆ సంస్థానంలో మా ముగ్గురు తాతలకు ఒకటే ముద్దుల కూతురు. ఆమె పుట్టినప్పుడు ప్రసూతి గది నుండి బయటకి నిమ్మకాయ విసిరినారట. జ్యోతిష్యులు ఆ నిమ్మకాయ బయటపడగానే ఆమె పుట్టిన ఘడియలను లెక్కగట్టి ఆమె జాతకం రాశారంట" అని ఆగి, "జాతకంలో రాసినట్టు పెళ్ళైన 9 నెలలకు భర్త చనిపోయారు" అన్నది అమ్మ. తన పుట్టింటి సంస్థానం విషయాలు కథలు కథలుగా చెప్పేది మా అమ్మ మాకు సందర్భాలను బట్టి. అమ్మ లేచి, "నేను స్నానం చేసొస్తాను పాపా విజయ" అని వెళ్ళింది. మా పిల్లలకు పాపలు పుట్టినా, మా అమ్మకు మాత్రం ఎప్పటికి మేము పాపలం, బాబులం. నేను అమ్మ పద్ధతిలో నా కూతుర్లని పిలిచేప్పుడు, పేరు ముందు పాప అని పిలుస్తాను అప్పుడప్పుడు. మా వారు, "మన పాపలకు పాపలిప్పుడు, నీవేమో ఇంకా పాప అంటున్నావు" అని ఆట పట్టిస్తుంటారు నన్ను. అది అంతేలెండి. మన అమ్మలు, మునిమనవళ్ళు, మనవరాళ్ళు పుట్టినా మనలను పాప, నాయన, బాబు అని పిలుస్తారు. మనమున్నంత కాలము మన పిల్లలు మనకు పిల్లలే గదా! మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పతనం అది అని నన్ను నేను సమర్థించుకుంటాను. మా అమ్మమ్మ, మా మేనమామ ఫోటోలు చూస్తూ కాఫీ తాగుతున్న నన్ను, నా ఎదురుగా ఉన్న ఆ జ్ఞాపకాల గోడ టైమ్ మెషిన్‌లాగా అమాంతం నన్ను నా బాల్యం జ్ఞాపకాల తోటలోకి తీసుకెళ్ళి దించిందని గ్రహించలేదు. అది మా అమ్మమ్మ ఊరు. కలిచెర్లలో నేను పుట్టిన ఇల్లు. నా చైతన్యం ఆ ఇంటిలో నన్ను 5 సంవత్సరాల పిల్లని చేసి నడిపిస్తూ ఉంది. మా అక్క, నేను మా బాల్యంలో తిరుగాడి, ఆడి పాడి గడిపిన లోగిలి. నేను సాక్షినై చూస్తున్నాను. ఇంటి ముందు ఒత్తుగా అల్లుకున్న నిత్యమల్లె పందిరి. 2 వైపులా ఎరుపు, తెలుపు ముద్దగన్నేరు చెట్లు, కనకాంబరం, మాచిపత్రి, మరువము. నేల మీద అల్లుకున్న ఆ ఆకుల సువాసనలు. పందిరి క్రింద రాలిన ఆకులు పూలపై నడుచుకుంటూ వరండా దాటి 4 ఏనుగుతలల స్తంభాలతో నిలిపిన హాల్లోకి వెళ్ళాను. హాలులో ఈశాన్యం మూల తెల్లని పెద్ద కృష్ణుని విగ్రహం నడుం మీద చేతులు పెట్టుకుని నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్లుగా ఉంది. మా అమ్మకు ఇష్టమైన శ్రీకృష్ణ విగ్రహం అది. పక్కన 2 పెద్ద గదులు. వెనకాతల వంటిల్లు. దినుసుల నిల్వ గది. ఆ గదిలో వేలాడుతూ 3 పెద్ద ఉట్టెలు. వెన్న, నెయ్యి పాత్రలను పెట్టడానికి. ప్రక్కన భోజనాల హాలు. భోజనాల హాలులో మా తాతలు కూర్చుని భోంచేసే పెద్ద పీటలు మూలల్లో వెండి నగిషీతో ఉండేవి. భోజనాల గది దిగానే వెనకాల 10 అడుగుల దూరంలో 3 అడుగుల ఎత్తున్న తులసి కోట. 4 వైపులా దీపపు గుళ్ళతో ఇంటి ముఖద్వారం నుండి కనిపిస్తూ ఉంటుంది. వెనకల చేతబావి. కుడివైపు పెద్ద స్నానాల గది. అందులో దాదాపు 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల తొట్టి. లోపలికి తెరిచిన పెద్ద వేడినీళ్లు కాచుకునే అండ. బయట నుండి కట్టెలు, పొట్టు, తుంగలు తీసుకొచ్చి పెట్టి నీళ్లు కాచే పొయ్యది. అటు నుండి నేను పక్కన ఒక అర్ధ ఎకరా, అక్కడ పశువులను కట్టే కొట్టం, గడ్డి, కట్టెలు, తుంగలు ఉన్న స్థలంలోకి నడిచాను. ఆ ప్రహరీ గోడ పక్కన మునగ, కరివేపాకు, టెంకాయ చెట్లు. అక్కడ మూలన ఉన్న పేడదిబ్బ పక్కన అమ్మ నాటించిన రామబాణం చెట్లు గుబురుగా తీగలు సాగి మునగ చెట్టెక్కి బాగా విస్తరించాయి. చిన్న కాడతో తెల్లని బాణంలాగా పొడుచుకొచ్చిన రేకులతో పెద్ద పెద్ద రామబాణం మొగ్గలు. మా అమ్మమ్మ ఆదేశం ప్రకారం ఆ మొగ్గలను సాయంత్రం 4, 5 గంటలకు
మా ఇంట్లో ఉండే రామన్న గోడ మీదకెక్కి కోయాలి. అవి విడిగిపోకముందే మరి. అవి కోసేటప్పుడు చిన్ని చిన్ని మేదరి పూల బుట్టలు పట్టుకొని నేను, మా అక్క క్రింద నిల్చుండేవాళ్ళం. ఆ కోసిన మొగ్గలను మా బుట్టలోకి వేసేవాడు రామన్న. కొంచెం నిండగానే హాల్లోకి పరుగెత్తుకుపోయి అమ్మమ్మ ముందు చాప మీద పోసేవాళ్ళం. దాదాపు 1 కేజీ మొగ్గలు కాసేవి. అమ్మమ్మ 2 మొగ్గలను చాప మీద పేర్చేది. సాయంత్రం 4 గంటలకు ఇద్దరు పనమ్మాయిలతో పాటు అప్పుడప్పుడు మా అమ్మ మొగ్గలు కట్టడం మొదలుపెట్టి 2 గంటల పాటు మాలలు కట్టి ముగించేవారు. కట్టిన మొగ్గలను వెడల్పు వెదురు బుట్టలో తడిగుడ్డ పరిచి, అందులో కట్టిన మాలలను పెట్టి తడిగుడ్డ కప్పి పెట్టేది అమ్మమ్మ. సాయంత్రం 7 గంటల సమయానికి విచ్చుకుని రామబాణ పూల పరిమళం ఇల్లంతా చుట్టివేసేది. సాయంత్రం మరలా ఉదయం మా అక్కకు, నాకు 2 జడలు వేసి, అడ్డంగా 2 జడలను కలుపుతూ ఒక్కొక్క మూర పూలు మాకు పెట్టేది మా అమ్మమ్మ. దేవుని పటాలకు పెట్టి, అమ్మకు కొంచెం మాల పక్కగా తీసిపెట్టి, వంట మనిషి రెడ్డెమ్మకు, పనిపాప వసంతకు మిగిలిన పూలను ఆ వీధిలో వారికి రోజుకు 4, 5 ఇళ్ళకి ఇచ్చి పంపేది. మరిచిపోలేని రామబాణం పూలు. ఒడిలో పోసుకుంటూ ఆడుకున్న జ్ఞాపకాలు ముసురుకున్నాయి ఆ పరిమళంతో పాటుగా. అటు నుండి ఇంటిని ఆనుకుని ఉన్న మిద్దె మెట్లెక్కాను. మిద్దెపైకి ఎక్కాక నా చూపులు ఎడమవైపుకు మళ్ళాయి. దాదాపు 400 గజాల దూరంలో ఆ వీధికి కుడి మలుపులో మా మేనమామ ఇల్లు. అది దాదాపు 3 ఎకరాల స్థలం. 4 వైపులా దాదాపు 40, 50 అడుగుల ఎత్తుగల రాతి ప్రహరీ కోట గోడలు. గోడలపై కొనలో ఇనుప బాణాలు. అటువైపు వీధిలో నుండి ఇంటిలోకి పెద్ద ఇనుప గేటు. చిన్న సంస్థానంలోని హంగులతో ఉండేది. పెద్ద వరండా. ఆ వరండాలో పులి చర్మంతో ఈజీ చైర్ లాంటి పెద్ద కుర్చీ. మా మేనమామ నరసింహారెడ్డి కూర్చుంటారు ఆ కుర్చీలో. పక్కన మరికొన్ని కుర్చీలు. మా మామ మంచి వేటగాడు. ఆ కాలంలో వేట నిషిద్ధం కానే కాదు. 2 పులులను, అడవి దున్నలను వేటాడి చంపినారు. ఒక పులి బాకరాపేట అడవిలో తారసపడితే వేటాడి, చంపి కారు డిక్కీలో వేసుకునొచ్చారు. అప్పుడు నా స్నేహితురాళ్ళతో బడి నుంచి ఇంటికి వస్తూ మా మేనమామ కారులో వెనకాల తెరిచిన డిక్కీలో పులిని చూసి మేము భయపడిపోయిన సీను నా కన్నుల ముందు మెదిలింది. నేను మూడో, నాలుగో తరగతి చదువుతున్న అప్పుడు మదనపల్లెలో. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా చదువుల కోసం మా నాన్న లాయర్‌గా మదనపల్లెలో ప్రాక్టీస్ పెట్టారు. మా మేనమామ ఇంట్లో లోపల దాదాపు 4 పెద్ద హాల్లు, 6 రూములు, కొంచెం విడిగా పెద్ద వంటిల్లు, దానికి ఆనుకుని పెద్ద స్టోర్ రూము, వంటగది ప్రక్కన పెద్ద భోజనాల గది, 10 మందికి సరిపోయే పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేవి. ముఖద్వారానికి ఎదురుగా వెనుక 6 అడుగుల ఎత్తు తులసి కోట. ఆ తులసి బృందావనానికి 3 వైపులా చుట్టూ దీపాలు పెట్టటానికి దీపపు గుళ్ళతో 5 అడుగులుండే ఎత్తు గోడలు. దీపావళి, కార్తీక పౌర్ణమి పండుగలు, రాములవారి, పోలేరమ్మ తిరునాళ్ళ రోజుల్లో వెలుగుతాయి అన్ని దీపాలు. ఆ బృందావనానికి పక్కన వర్తులాకారంలో పెద్ద దేవుని గది. ఇంటి ప్రహరీ గోడకు లోపల ఒక మూలగా దాదాపు 40 అడుగుల ఎత్తున 4 పెద్ద రూముల్లాంటి గెరిసెలు ధాన్యాలు పోసి నిల్వ చేసేందుకుండేవి. మిద్దె ఎక్కి ఆ గెరిసెల్లోకి వడ్లు పోసేవారు. ఆ ఇంటికి ముందు 50 అడుగుల దూరంలో దాదాపు 100 మంది పట్టే పెద్ద చావడి ఉంది. మా తాతలు రైతులతోనూ, ఇతర ఆఫీసుల నుండి వచ్చే సిబ్బందితోనూ ఆ చావడిలో మాట్లాడేవారు. ఆ పెద్ద చావిడిపై నుండి తిరునాళ్ళప్పుడు దేవుడు ఊరేగే రథము, తప్పెటలు, కీలుగుర్రాలు, నెమలి నాట్యము మాకు చూపెట్టేవాళ్ళు. పీర్ల పండగప్పుడు పైనుండి తీపి మిఠాయిలు చల్లేవాళ్ళం. మా మేనమామ అయితే ఒక పీర్ను గూడా చేయించారు. మా మేనమామ ఇంటికి వెనుక వైపు సందు మలుపులో ఒక చావిడి. ఎవరు బయట ఊరు వాళ్ళు వచ్చినా అక్కడ ఉచిత భోజనం తినమని దండువార వేయించేవాళ్ళట. మా మామ వాళ్ళ ఇంటి ముందు కుడివైపు 3 ఫర్లాంగుల దూరంలో మా తాతలు కట్టించిన శ్రీరాములు వారి దేవాలయం. అమ్మతో అప్పుడప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం.
గుడికి దగ్గరే మేము వెళ్ళిన బడి. పక్కా గదులతో ప్రాథమిక పాఠశాల. మిద్దె పైన నా చూపులు కలియతిరిగి, ఆ పరిసరాలను జ్ఞాపకం చేసుకున్నాక క్రింద ఇంటి లోపలికి వచ్చాను. మా అమ్మమ్మ హాలులో చాప పైన కూర్చుని, వెండి తట్టలో వేడి అన్నంలో తన కుడి చేతి నిండా నెయ్యి పోసి, వట్టిపప్పు కలిపి దానిలో పప్పుచారు పైపై తేట వేసి కలిపి మా ఇద్దరికీ పిలిచి తినిపించేది. ఇద్దరం వెళ్లి అమ్మమ్మ ముందు కూర్చునేవాళ్ళం. ఒక ఖాళీ గిన్నెలోకి నీరు పోస్తూ మా చేతులు కడిగింది. తర్వాత మాకు చేతి ముద్దలు పెడుతుంటే ఇద్దరం తింటున్నాము. అంతలో మా అమ్మ స్నానం ముగించుకుని దేవుని గదిలోకి వెళితే, "ఎన్ని రోజులుంటావమ్మా? మరలా ఎప్పుడు నీ హైదరాబాద్ ప్రయాణం?" అని నన్ను అడగటంతో, ఆ కాలంలో నా బాల్యంలో అమ్మమ్మ చేతి ముద్దలు తింటున్న నన్ను ఈ కాలంలోకి తెచ్చి దింపింది ఆ జ్ఞాపకాల గోడ. మిత్రులారా, కథ సమాప్తం. మనందరికీ గూడా మన అమ్మమ్మ గారింటితోటి, మన మేనమామల ఇళ్ళతోటి ఎన్నో రకాల అందమైన జ్ఞాపకాలుంటాయి. ఆ జ్ఞాపకాలన్నిటిని మీరు గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరం షేర్ చేసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ ఎలాగో రాస్తారు గదా! ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మర్చిపోకండి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.